జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక పోలింగ్కు సర్వం సిద్ధమైంది. మంగళవారం ఉదయం ప్రారంభం కానున్న పోలింగ్ కోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. యూసుఫ్గూడలోని డిఆర్సీ సెంటర్లో ఏసీ అధికారులు సిబ్బందికి ఈవీఎంలను, పోలింగ్ స్టేషన్లను కేటాయించారు. ఎన్నికల సిబ్బంది సాయంత్రంలోగా పోలింగ్ స్టేషన్లకు చేరుకుంటారు. జిల్లా ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్ పోలింగ్ ఏర్పాట్లను పరిశీలించారు. ఈసారి డ్రోన్ల ద్వారా సెక్యూరిటీ మానిటరింగ్ ఉంటుందని కర్ణన్ తెలిపారు. ప్రతి అభ్యర్థికి ఒక్కో పోలింగ్ ఏజెంట్ పాస్ను అందించినట్లు ఆయన పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై తెలంగాణ రాష్ట్రం మొత్తం ఆసక్తిగా ఉంది. ఇక కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు గెలుపుపై ధీమా అయితే వ్యక్తం చేస్తున్నాయి. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ లైవ్లో అందిస్తారు. సునీల్, రేపు జరగబోయే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఏర్పాట్లు అయితే అన్నీ జరిగినట్టు కూడా తెలుస్తుంది. ఏంటి పూర్తి డీటెయిల్స్? రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నటువంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ఇప్పటికే ఈవీఎం మిషన్స్ మొత్తం కూడా ఆయా పోలింగ్ కేంద్రాలకు అధికారులకు సరఫరా చేయడం జరిగింది. దగ్గరుండి అటు జిహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్తో పాటు మరోవైపు ఎలక్షన్ కమిషన్ అధికారులతో పాటు మరోవైపు పోలీస్ లా అండ్ ఆర్డర్ పోలీసుల నేతృత్వంలో సమన్వయం చేసుకుంటూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా అటు అన్ని అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం 4 లక్షల మంది ఓటర్లు పార్టిసిపేట్ చేసే అవకాశం నేపథ్యంలో ప్రతి ఒక్క పోలింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్స్ని అమలు చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని సమస్యాత్మక ప్రాంతాలు దాదాపు 200 పైగా సమస్యాత్మక ప్రాంతాలని ఐడెంటిఫై చేయడం జరిగింది. వాటి దగ్గర పారామిలిటరీ బలగాలతో పాటు కేంద్ర బలగాలతో గస్తీని గాస్తున్నటువంటి పరిస్థితి మాత్రం మనం చూడవచ్చు. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అటు అధికారులందరూ కూడా అటు జిహెచ్ఎంసీ అధికారులతో పాటు ఎలక్షన్ కమిషన్ అధికారులతో పాటు మరోవైపు లా అండ్ ఆర్డర్ పోలీసులు సమన్వయం చేసుకుంటూ కూడా ఎన్నికలను సజావుగా సాగించేందుకు అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి మాత్రం మనం చూడవచ్చు. కొద్దిసేపు క్రితమే కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్ట్రాంగ్ రూమ్లో మొత్తం కూడా ఈవీఎం మిషన్స్ మొత్తం కూడా అక్కడ నుంచి డిస్పాచ్ చేయడం జరిగింది. అక్కడ నుంచి దాదాపు 407 పోలింగ్ కేంద్రాలకు ప్రతి ఒక్క పోలింగ్ కేంద్రానికి దాదాపు 4 మిషన్స్ని అక్కడ నుంచి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. వీటన్నిటి కూడా రేపు ఉదయం నుంచి కూడా అంటే అవి పనిచేస్తున్నా లేదా ముందస్తుగానే చెక్ చేసుకున్న తర్వాత పోలింగ్ కేంద్రాల వద్ద రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా పోలింగ్ సజావుగా సాగించేందుకు అధికారులు అయితే సమాయత్తం కావడం జరిగింది. ప్రస్తుతం అయితే రేపు చాలా ప్లేసెస్లో అంటే ఈరోజు క్రూషియల్ టైము ఓటర్లను తీవ్ర ప్రభావితం చేసే అవకాశం ఉంది కాబట్టి వాటికి సంబంధించిన దాంట్లో కూడా పోలీసులు ప్రత్యేకమైనటువంటి ఫ్లయింగ్ స్క్వాడ్తో ముమ్మరంగా తనిఖీలు కూడా చేపడుతున్నారు. ఎక్కడ కూడా ఓటర్లను ప్రభావితం చేసేందుకు డబ్బులు కావచ్చు, నగదు కావచ్చు, మరోవైపు అటు మద్యం కావచ్చు, చీరలు కావచ్చు, వస్తువులు కావచ్చు, గిఫ్ట్ యాక్ట్లు కావచ్చు, వీటన్నిటిపై కూడా ప్రత్యేక నిఘాను కూడా అటు ఫ్లయింగ్ స్క్వాడ్ టీము ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. 45 ఫ్లయింగ్ స్క్వాడ్ టీం ఎప్పటికప్పుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గం మొత్తం కూడా జల్లెడ పడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే బీఆర్ఎస్ నేతలనే టార్గెట్ చేసి బీఆర్ఎస్ నేతల ఇళ్లలో మాత్రమే ఫ్లయింగ్ స్క్వాడ్ టీములు తనిఖీలు చేస్తున్నారు. కానీ కాంగ్రెస్ నేతలు మాత్రం ఎవరు కూడా అడ్డుకునే ప్రయత్నం చేయడం లేదంటూ కూడా బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రేపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా ప్రశాంతంగా ఓటరు తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలంటూ కూడా ఇప్పటికే అధికారులు అందరికీ దిశానిర్దేశం చేయండి. అందుకోసము ఇప్పటికే దాదాపు 5,000 మందితో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. 3,000 మంది పోలీసు బలగాలతో పాటు 2,000 మంది పారామిలిటరీ బలగాలతో పాటు మరోవైపు ఎలక్షన్ కమిషన్ అధికారులు, జిహెచ్ఎంసీ కమిషన్ అధికారులతో పాటు ఉన్నత స్థాయి అధికారులు మొత్తం కూడా జూబ్లీహిల్స్ పై ఫోకస్ చేసే అవకాశం, ఒక టెన్షన్ వాతావరణంలో జూబ్లీహిల్స్ ఎన్నికలు కూడా జరిగే అవకాశం. ఎందుకంటే ఉత్కంఠపూర్లు ఈ యొక్క ఉప ఎన్నికలు చాలా అన్ని పార్టీలు కూడా అటు 3 ప్రధాన పార్టీలు అధికార పక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ కావచ్చు, ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్
కావచ్చు, మరోవైపు బీజేపీ కావచ్చు, ఇదంతా కూడా ఒక దీన్ని రిఫరెండంగా చేసుకొని ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎలక్షన్స్కి వెళ్ళాలని యోచనలో అన్ని పార్టీలు కూడా దీన్ని పెద్ద సవాల్గా తీసుకున్నాయి. మరి చూడాలి ఎలక్షన్స్ సంబంధించిన రేపు సజావుగా సాగిన తర్వాత దాదాపు 4 లక్షల ఓటర్లు ఇందులో పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి మరి వారందరూ ఓట్లు ఏ విధంగా ఎవరికి పోల్ అవుతాయి, ఎక్కువ ఓట్లు ఎవరికి మెజార్టీ వస్తుంది, సెంటిమెంట్ ఇక్కడ అనుకూలిస్తుందా లేదా లోకల్ క్యాండిడేట్గా ఉన్నటువంటి నవీన్ యాదవ్ని సపోర్ట్ చేస్తారా లేదా బీజేపీకి పట్టం కడతారా అనేది మాత్రం జూబ్లీహిల్స్ ఓటర్లు రేపు తుది నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి రేపు నిర్భయంగా తమ ఓటు హక్కును ప్రతి ఒక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓటరు వినియోగించుకోవాలంటూ కూడా ప్రతి ఒక్కరు ఇప్పటికే విజ్ఞప్తి చేస్తారు. అందుకోసం కూడా అన్ని ఏర్పాట్లు కూడా ఎలక్షన్ కమిషన్ అధికారులు మాత్రం పూర్తి చేయాలంటే రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా పోలింగ్ సజావుగా సాగించేందుకు అన్ని అధికారులు మాత్రం అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనబడుతుంది. అనిల్, సునీల్, ఇప్పటివరకు ఎన్ని సమస్యాత్మక ప్రాంతాలు గుర్తించారు? అక్కడ ఎలాంటి భద్రతను ఏర్పాటు చేస్తున్నారు? అక్కడ దాదాపు 200 పైగా సెన్సిటివ్ ప్లేసెస్, అంటే అక్కడ ఏదైనా ఇష్యూస్ జరుగుతాయనేటువంటి ముందుగానే అక్కడ కొన్ని ప్లేసెస్ని పోలీసులు ఐడెంటిఫై చేసి అక్కడ పారామిలిటరీ బలగాలతో పాటు కేంద్ర బలగాలతో గస్తీ కాస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం ఇప్పటికే చాలా ప్లేసెస్ దాదాపు 3,60,00,000 నగదును కూడా సీజ్ చేశారు, కొంత లిక్కర్ను కూడా సీజ్ చేశారు. ఎందుకంటే ఓటర్లను ప్రభావితం చేసేందుకు డబ్బు, నగదు, అదేవిధంగా కొంత మద్యాన్ని కూడా సరఫరా చేయాలనే పక్కా ప్రణాళికతో వివిధ పార్టీలు కూడా ముందొస్తున్న నేపథ్యంలో వాటిని కట్టడి చేయడంలో అటు ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ని దాదాపు కొన్ని టీమ్స్ని అరేంజ్ చేయడం, దాదాపు 45 టీమ్స్ని ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే 407 పోలింగ్ కేంద్రాల్లో దాదాపు 226 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు. ఆ సెన్సిటివ్ ప్లేసెస్ ఏదైతే ఉందో అక్కడ కేంద్ర బలగాలతో గస్తీ కాస్తున్నారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అటు పోలీసులతో పాటు మరోవైపు కేంద్ర బలగాల నేతృత్వంలో గస్తీని కాస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రేపు సజావుగా ఎలక్షన్స్ని కంప్లీట్ చేయడం కోసం అటు అధికారులు, అటు జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, ఎలక్షన్ కమిషన్ అధికారులు కావచ్చు, మరోవైపు ల్యాండ్ ఆర్డర్ పోలీసులు కావచ్చు, ముగ్గురుతో సమన్వయం చేసుకుంటూ ఎలక్షన్స్ కంప్లీట్ చేయాలి. అంటే ఎలాంటి పీస్ఫుల్ ఎలక్షన్స్ కంప్లీట్ చేయాలనే ఒక్క ఇన్సిడెంట్ కూడా కంప్లీట్ లేకుండా పీస్ఫుల్ ఎలక్షన్స్ కంప్లీట్ చేసేందుకు అధికారులు అయితే సమాయత్తం కావడం జరిగింది. ఇప్పటికే అన్ని పార్టీలు కూడా తమ తమ ప్రచారాలు జోరందుకునే నిన్నటితో ప్రచారం కూడా కంప్లీట్ కావడం జరిగింది. కాబట్టి ఇక ఈ రోజు క్రూషియల్గా ఉంది. కాబట్టి రేపు జరిగేటువంటి ఎలక్షన్స్ ఈ రోజు రాత్రి ఓటర్లను ప్రభావితం చేసేందుకు మరి ఓటర్లను గిఫ్ట్ బ్యాగ్లు కావచ్చు, చీరలు కావచ్చు, డబ్బులు కావచ్చు, మద్యం కావచ్చు, ఇది సరఫరా చేసే అవకాశం ఎక్కువగా ఉంది. ఇదంతా కూడా అధికార పక్షం చేస్తుందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. కాబట్టి వాటిని కట్టడి చేయడంలో మరి పోలీసులు కావచ్చు, ఫ్లయింగ్ స్క్వాడ్ కావచ్చు ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది కూడా చూడాల్సింది చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే రేపు ఎన్నికలను సజావుగా సాధించేందుకు అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ఇప్పటికే ఈవీఎం మిషన్స్ మొత్తం కూడా ఆయా పోలింగ్ కేంద్రాలు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి కనబడుతుంది. రేపు ఉదయం 7 గంటల నుంచి కూడా సాయంత్రం 6 గంటల వరకు, అంటే 6 గంటల లోపు ఎలక్షన్ పోలింగ్ కేంద్రాల వద్ద ఉన్నటువంటి వారికి రాత్రి ఎంత టైం అయినప్పుడు కూడా ఓటు వేసే హక్కును మాత్రం ఖచ్చితంగా కల్పిస్తారు. దీనికోసం అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. సెన్సిటివ్ ప్లేసెస్ ని గుర్తించారు, అక్కడ కేంద్ర బలగాలతో గస్తీగా వస్తున్నారు. మరోవైపు కొన్ని డ్రోన్ కెమెరాలతో ఈసారి ఎక్కడ ఎన్నడూ లేనటువంటి విధంగా ఈసారి డ్రోన్ కెమెరాలతో కూడా పోలీసులు గస్తీ కాస్తున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. అనిల్, రైట్ సునీల్, థ్యాంక్ యూ.